నమస్తే మైసెల్ఫ్ సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ జగిత్యాల జిల్లాలో బీసీ కమిషన్ ప్రతినిధుల పర్యటన పలు కులాల స్థితిగతులపై క్షేత్రస్థాయి పరిశీలన పెద్దపల్లి చోరీ కేసులో నిందితురాలి అరెస్ట్ 103 గ్రాముల ఆభరణాలు 28,000 నగదు రికవరీ కేబినెట్ విస్తరణపై జోరందుకున్న చర్చ మంత్రివర్గంలో చోటు కోసం ఆశావహుల యత్నాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పోస్టులు ఇక వార్తల్లోని వివరాలు కొండగట్టు అంజన్న ఆలయాన్ని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ దర్శించుకున్నారు. సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న వారికి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జగిత్యాల జిల్లాలో పర్యటించిన బీసీ కమిషన్ ప్రతినిధులు పలు కులాల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని బీసీ కమిషన్ ప్రతినిధులు దర్శించుకున్నారు. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయానికి చేరుకున్న చైర్మన్, సభ్యులకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం ఈవో వారికి ప్రసాదం అందజేయగా అర్చకులు ఆశీర్వదించారు. వారి వెంట ఆర్డీఓ మధుసూదన్, బీసీ సంక్షేమాధికారి సునీత అధికారులు ఉన్నారు. కొండగట్టు హనుమంతమహం సృజోస్మి సంజీవనీతర్విభూషిత శైలగంధే సీతా సమేత రఘుపుంగవ పాదముద్రే శ్రీకొండగట్టు శిఖరాగ్ర పవిత్రదేశే దాసాంజనేయమవతార విపుంభజేహం రంభావనసినే మనోవాంఛాబల సిద్ధ్యర్థం పరమంత్రయంత్రతంత్ర శత్రుపీడా నివారణ సిద్ధ్యర్థం శరీరోత్పన్నమానస్య మాతాపిత కపజ్జర శ్లేష్మ ఇత్యాది రోగ నివారణ ద్వారా సంపూర్ణాయురారోహ్య ప్రాప్త్యర్థం రామభక్తి సంప్రాప్త్యర్థం కొండగట్టాంజనేయ స్వామి దివ్య కృపా కటాక్ష. బీసీలు కులవృత్తుల పరంగానే కాకుండా విద్యా ఉద్యోగుల పరంగా కూడా అభివృద్ధి చెందాలన్నారు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. జగిత్యాల జిల్లాలో బృందంతో కలిసి పర్యటించిన ఆయన వంశరాజ్, వీరభద్రియా తదితర కులాల స్థితిగతులపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పర్యటించడం వలన స్థానికంగా ఉన్న బీసీల స్థితిగతులను అర్థం చేసుకునే అవకాశం ఉందన్నారు. పిల్లల్ని గురుకుల పాఠశాలలో చేర్పించి ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు. బీసీలలో దాదాపు 133 కులాలు ఉండగా అందులో కేవలం 10 నుండి 15 కులాలకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందుతున్నట్టు తెలిపారు. మిగతా కులాలకు వర్తించే స్కీములు కూడా ఉన్నాయని, వీటికి అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొన్ని 10-15 కులాల వారే బీసీ కులాలకు లభించాల్సినటువంటి లాభంలో ప్రధానంగా వాళ్ళే పొందుతున్నారు. ఇట్లా అట్టడుగున్న వారి దగ్గరికి అనేది అవి రావటం లేదు. మా ఉద్దేశం ఏంటంటే వీరి దగ్గర మొదట లాభం అనేది ఇక్కడి నుంచి కింది నుంచి మొదలు కావాలి. మొదలైన తర్వాత పైకి అనేది ఆలోచన చేయాలనే విషయంలో ప్రభుత్వం కూడా అదే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది. సో మేము కూడా ఆ దిశలో ఆలోచిస్తాం. తర్వాత ఇప్పుడు మీకు అందరికి కూడా తెలిసే ఉండొచ్చు, రాజీవ్ యువ వికాస్ ఆ స్కీమ్ కింద ఒక 75 స్కీమ్స్, ఒక 4 లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా అనేది మీకు సహాయం అందజేయబడుతుంది. మీరు వాస్తవంగా నిజంగా ఏ స్కీమ్ ఓ చిన్న వ్యాపారం చేసుకోవటానికి కూడా
అందులో ఏది మీకు సూటబుల్గా ఉంటుందో చూసేసి బీసీలోని పలు కులాల స్థితిగతులు తెలుసుకునేందుకే తాము జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నట్టు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. స్థానిక మెడికల్ కాలేజీ గెస్ట్ హౌస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సోషియో ఎకనామిక్ కుల గణన సర్వే నిర్వహించి అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్ పెంపు బిల్లు ఆమోదించిందన్నారు. అయితే తమ కులం పేరు విద్యాలయాలు ఉద్యోగ స్థలాల్లో పిలుచుకునేందుకు ఇబ్బంది పడుతున్నామని, ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలని పలువురు వినతులు అందజేసినట్టు గుర్తు చేశారు. ఈ విషయంపై ఇప్పటికే ఆయా కులాల ప్రతినిధులతో చర్చించామన్నారు. ఈ విషయాన్ని 29వ తేదీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మి, బీసీ సంక్షేమ జిల్లా అధికారి కల్పన పాల్గొన్నారు. తొలగించాలి అనే మాట కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ విషయాలు రేపు మన 29 నాడు కూడా మేము అక్కడ బుడబుక్కల వారు కూడా అక్కడ ఉంటారు. అక్కడ ఆమనిగల్లో ఆ ప్రాంతంలో వాళ్ళ దగ్గర వెళ్ళిన తర్వాత వారి అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత ఫైనల్గా ఏప్రిల్ 1st వీక్లో 2nd వీక్లో కమిషన్ అనేది కూర్చొనేసి ఈ అంశాలపై అన్నిటిపై పరిశీలన చేసి ప్రజల్లో ఏ స్పందన వచ్చింది, ముఖ్యంగా ఈ 42% రిజర్వేషన్ బిల్ పాస్ అయిన తర్వాత ఏ స్పందన వచ్చిందనే విషయంలో ప్రత్యక్షంగా వారి సంతోషాన్ని వ్యక్తపరిచినటువంటి విషయాన్ని గమనించడం జరిగింది. వారు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ 42% రిజర్వేషన్ అనేది పెరిగినప్పుడు అట్టడుగులో ఉన్న కులాలు ఏవైతున్నావో ఆ అట్టడుగులో ఉన్న కులాల వారికి లాభం లభించే విధంగా అనేది ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ దర్శించుకున్నారు. కమిషన్ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన బీసీ కమిషన్ సభ్యులకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం ఈవో శ్రీనివాస్ చైర్మన్తో పాటు సభ్యులను శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. అనంతరం చైర్మన్ నిరంజన్ మీడియాతో మాట్లాడారు. ఇటీవల అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లును పాస్ చేశారని, అది చట్టరూపం దాల్చేలా చూడాలని లక్ష్మీ నరసింహ స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. బీసీ కమిషన్ తరపున నా సోదరులు సభ్యులు రాపోల్ జయప్రకాష్ గారు, సురేందర్ గారు, మా సోదరిమని రాలేదు ఇంతవరకు ఉండే వేరే పని మీద వెళ్ళిండు బాలలక్ష్మి గారు, అయితే మా స్పెషల్ ఆఫీసర్ సతీష్ గారు, మా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు, వారు కూడా ఈరోజు ధరంపురికి రాగానే ముందు లక్ష్మీ నరసింహస్వామి ధరంపురి నరసింహస్వామి దర్శనం చేసుకోవటానికని ఇక్కడికి రావటం జరిగింది. దర్శనం చేసుకునేసి ముఖ్యంగా బీసీ కమిషన్ తరపున 42% రిజర్వేషన్స్ బిల్లు ఏదైతే అసెంబ్లీలో ఈ మధ్య పాస్ కావటం జరిగిందో ఆ బిల్లు చట్టరూపం ధరించి బీసీలకందరికీ న్యాయం జరిగే విధంగా ఆశీర్వదించాలని స్వామివారిని ప్రార్థించుకోవడం జరిగింది. స్వామివారి అనుగ్రహంతో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తహసీల్దార్కు సిపిఎం ఆధ్వర్యంలో బీడీ కార్మికులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హామీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. బీడీ కార్మికులకు 4,000, సాధారణ మహిళలకు 2,500 చొప్పున పెన్షన్ చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వర్తింపచేయాలన్నారు. అంతకుముందు మండల కేంద్రంలో బీడీ కార్మికులతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం కార్యదర్శి మూసం రమేష్, మండల కన్వీనర్ గురిజాల శ్రీధర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు విమల, జిల్లా కమిటీ సభ్యురాలు సూరం పద్మతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు. కూడా 15 నెలలు పూర్తిగా వస్తున్నా కూడా మహిళా బీడీ కార్మికుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తుంది సిపిఎం పార్టీ. ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో నిలబెట్టుకోవాలని చెప్పి జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఇక్కడ గౌరవనీయులు ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ పథకం ఈ 2-3 నెలలు అమలు కాకపోతే మాత్రం పెద్ద ఎత్తున రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మహిళా బీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు
పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా నిర్వహిస్తామని చెప్పి వెనకడుగా వేయమని చెప్పి మహిళా బీడీ కార్మికుల సోదరిమణుల పక్షాన రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ పాలకులు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే మాత్రం గత ప్రభుత్వానికి పట్టిన గత రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితి రాకముందే మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే ఉందాతనంగా ఉంటుందని చెప్పి సిపిఎం పార్టీగా భావిస్తూ ఇప్పటికైనా చిత్తశుద్ధితోటి మహిళా బీడీ కార్మికులకు బేషరతుగా 4,000 రూపాయలు అమలు చేయాలని చెప్పి జిల్లా సిపిఎం పార్టీ పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ప్రతి సమస్య బీడీ భర్త కూడా భయపడరు, కానీ అక్కడ బీడీ కంపెనీ టేకేదారుకు మాత్రం భయపడతారు. అన్ని భయాందోళనతో వాళ్ళు పనిచేస్తూ వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్య రీత్యా కూడా పట్టించుకోకుండా వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి మహిళా కార్మికులు ఆ మహిళల ప్రభుత్వం ఆలోచించి వారికి హాస్పిటల్కి కూడా చూపించుకోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. డబ్బులు అరకొరలేని డబ్బులు వస్తాయి, డబ్బులు వచ్చిన డబ్బులు కూడా ఆన్లైన్ చేయబట్టి వాళ్ళకి చేతి కూడా రాలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. టేకేదారులు ప్రతి దాంట్లో కటింగ్ అలాంటి వ్యవస్థలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి వారికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈఎస్ఐ హాస్పిటల్లో పెద్ద ఎత్తున అది స్టార్ట్ చేసి కార్మికులకు ఒక మంచి మెరుగైన వైద్యం కూడా ఫ్రీ ట్రీట్మెంట్ జరగాలని బీడీ కార్మికుల పక్షాన మేము ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతుంది. రానున్న తరుణంలో ప్రభుత్వము ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నట్టయితే భవిష్యత్తులో తగు నిబంధన తీసుకుంటామని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ కార్మికులకు 6 గ్యారెంటీలు ఏదైతే ఒప్పుకున్నారో ఆ గ్యారెంటీలు అమలు చేయాలి. నిరుద్యోగ యువతకు 2,500 ఇవ్వాలని. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వంపై చేసే విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో జరిగిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కాంగ్రెస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, ప్రోగ్రాం ఇన్ఛార్జ్ జగన్మోహన్ రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ హవీద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రెండు ఒక్కటేనని వాటి కుటిల బుద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు. రేపు ఎల్లుండి ఎలక్షన్ రాబోతున్నాయి. మనది కూడా ఫస్ట్ రాజకీయ పార్టీ ప్రజాసేవకు వైపు పార్టీ సేవలు చేయాలి, పార్టీని కూడా మనం బలపరుచుకోవాలి. ఏది ఒక మంచి అవకాశం. ఇంకా నెలకు 2 నెలలకు 3 నెలలకు మనకందరూ కూడా లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి. అందులో ఇప్పుడు ఇది ఒక మంచి అవకాశం. రాజ్యాంగ పరిరక్షణ యాత్ర అనేది ఒక మంచి అవకాశం. పాదయాత్ర రూపాన పోవాలి. ఉదయం 2 గ్రామాలు, సాయంత్రం 2 గ్రామాలు అని చెప్పేవారు. పోతున్నప్పుడు వారు ఒక కిట్ ఇస్తారు. ఇలా హాస్యయాత్ర ప్రోగ్రాం చూసినప్పుడు రాహుల్ గాంధీ గారి ఒక ప్రోగ్రాం చూడడం జరిగింది. వాళ్ళ వీటన్నిటితో పాటు గ్రామాలు తిరగడం వల్ల ఏదైతే గ్రామాల్లో మన జెండా గద్దెలు ఉంటాయి, పాత గద్దెలు ఉంటే వాటికి రంగులు వేయాలి, జెండా ఎగరేయాలి, లేని కాడ గద్దెలు కట్టాలి. ఇవన్నీ కూడా రేపు పొద్దుగాల ఎంపీటీసీకో సర్పంచ్కో పోటీ చేసుకున్నకు వాళ్ళకు కొంచెం ఉపయోగపడుతుంది. వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా పనిచేయాలి. నాకేం రాలేదు, ఎట్లా చేయాలని కుదరదు, చేయాలి. మనకేం లేనప్పుడే 10 సంవత్సరాల పరిపాలనలోనే మనకేం లేనప్పుడు అందరం కూడా పనిచేసినాం. ఇప్పుడు తప్పకుండా అవకాశాలు వస్తాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితురాలిని అరెస్టు చేసి చోరీకి గురి అయిన ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ కరుణాకర్ కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 24 రాత్రి పైడా బజార్లోని తన జ్యువెలరీ షాప్లో 100 గ్రాముల బంగారు ఆభరణాలు, 40,000 నగదు అపహరణకు గురైనట్టు యజమాని ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితురాలిని అరెస్టు చేసి 103 గ్రాముల బంగారు ఆభరణాలు, 28,000 నగదును రికవరీ చేసినట్టు వివరించారు. నిందితురాలిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసు అధికారులు, సిబ్బందిని డీసీపీ కరుణాకర్ అభినందించారు. ఈ సమావేశంలో ఏసీపీ కృష్ణ, సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐలు లక్ష్మణరావు, మల్లేశం, ఏఎస్ఐ తిరుపతితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఛాన్స్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. సీసీటీవీ కెమెరాస్ అన్ని కూడా వెరిఫై చేయడం జరిగింది. ఆ సీసీటీవీ కెమెరాస్లో రికార్డ్ అయిన దృశ్యాలను బట్టి మనము నిందితురాలని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే బంగారం పోయిందో ఆ బంగారం అంతా కూడా ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది. సుమారుగా 103 గ్రాముల బంగారం ఆమె దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. మీరు
ఇక్కడ చూస్తున్నారు. ఆ గోల్డ్ బంగారు చైను, బంగారు గుండ్లు, తర్వాత బంగారు గొట్టాలు. క్యాష్లో కూడా 40,000 క్యాష్ పోతే 28,000 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. 12,000 రూపాయలు ఆమె సొంతానికి ఖర్చు చేసింది. బంగారు షాపు దగ్గర అక్కడ తాళం పగలగొట్టి దొంగతనం చేయడము జరిగింది. దొంగతనం చేసి అక్కడి నుంచి ఆ బంగారు వస్తువులను తీసుకెళ్ళి ఎక్కడన్నా అమ్మేయాలనుకొని ఆమె ఇంటి దగ్గర పెట్టుకోవడం జరిగింది. అన్ని రకాల క్లూస్ను వెరిఫై చేయడం జరిగింది. ఆ అన్ని రకాల క్లూస్ వెరిఫై చేస్తున్న క్రమంలో సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా వెరిఫై చేసి ఆమె మూవ్ అయిన ఏరియాస్ అన్నిటిని కూడా వెరిఫై చేస్తూ రంజాన్ సందర్భంగా పెద్దపల్లిలోని చందంపల్లి రోడ్డులో గల ఈద్గా వద్ద కొనసాగుతున్న శానిటేషన్ పనులను మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈద్గా వద్ద శానిటేషన్, త్రాగునీరు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఆదివారం ఉగాది పండుగ నేపథ్యంలో హిందూ, ముస్లింలు ఆహ్లాదకరమైన వాతావరణంలో తమ పండుగలను జరుపుకోవాలని సూచించారు. పెద్దపల్లి పట్టణ ప్రజలకు మున్సిపల్ తరపున ఉగాది, రంజాన్ శుభాకాంక్షలను తెలియజేశారు. ఆయన వెంట టౌన్ ప్లానింగ్ అధికారి వినయ్, మాజీ కౌన్సిలర్ షాహిద్ సబీర్ ఖాన్, శానిటరీ ఇన్స్పెక్టర్ రాజు ఉన్నారు. రాబోయే 2-3 రోజుల్లో జరగబోతున్నటువంటి మన పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్గాలో ఈరోజు పెద్దపల్లి గౌరవ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామరావు గారి ఆదేశాల మేరకు మనం రంజాన్ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఈద్గాలో మనం క్లీనింగ్ కావచ్చు, అదేవిధంగా షేడ్ నెట్స్ కావచ్చు, అదేవిధంగా మనము వాటర్ కావచ్చు, ఏదైతే లాస్ట్ ఇయర్ గత సంవత్సరంతో ఏ విధంగా అయితే చేశామో ఈ ఇయర్ కూడా అంతకన్నా మంచిగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆదివారం రోజు కూడా జరపబోతున్న మన ఉగాది పండుగ సందర్భంగా అంటే 2 పండుగలు ఒకేసారి వచ్చాయి. ప్రజలందరూ మన పెద్దపల్లి పట్టణ ప్రజలందరూ మత సామరస్యంతో ఎవ్రీ ఇయర్ జరుపుకునే విధంగా ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. సో ప్రజలందరూ కూడా మన పెద్దపల్లి ఈ పట్టణంలో మత సామరస్యంతో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో పండుగలు చేసుకోవాలని, మీకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా మసీదుల దగ్గర కావచ్చు, అదేవిధంగా మన ఈద్గా దగ్గర కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. ఆలయ ఓపెన్ స్లాబ్లో అత్యంత భద్రతల నడుమ ఈవో వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో 20 రోజుల హుండీని లెక్కించారు. 1,95,75,168 రూపాయల నగదు, 287 గ్రాముల బంగారం, 18,500 కేజీల వెండి ఆదాయంగా సమకూరినట్టు ఈవో తెలిపారు. కాగా నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 6 నెలల హుండీ ఆదాయాన్ని లెక్కించగా 11,47,510 రూపాయల ఆదాయం సమకూరినట్టు ప్రకటించారు. తెలంగాణలో కేబినెట్ విస్తరణపై చర్చ జోరుగా సాగుతోంది. ఉగాది పండగ తర్వాత మంత్రివర్గ విస్తరణ చేస్తారనే వార్తల నేపథ్యంలో మంత్రి పదవిని దక్కించుకునేందుకు ఆశావహులు తమదైన స్థాయిలో లాబీలు చేస్తున్నారు. 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా ఆ జాబితాలో తమ పేరు వచ్చేందుకు సామాజిక వర్గాల వారీగా పోటీ పడుతున్నారు. ఇక ఇప్పటికే తమ నాయకుడి పేరు మంత్రివర్గ విస్తరణ జాబితాలో వచ్చినట్టు కొందరు కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ మంత్రివర్గ పదవులు వరించేది ఎవరిని? ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోతే కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి పెరుగుతుందా? అసలు కాంగ్రెస్ అధిష్టానం మనసులో ఏముంది? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా ఇందులో 4ని భర్తీ చేయాలని భావిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఉగాది పండగ తర్వాత ఏప్రిల్ 3న కొత్త మంత్రులు ప్రమాణం చేస్తారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇక కేబినెట్ భర్తీకి సంబంధించిన తుది ఎంపికపై ఢిల్లీ వేదికగా భారీ కసరత్తు జరుగుతూ ఉండగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే మాదిగ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుతూ నిన్న కొందరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సహా పలువురు మంత్రులకు వినతి పత్రాలను అందజేశారు. వినతి పత్రాలను అందజేసిన ఎస్సీ ఎమ్మెల్యేలలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, మందుల శామెల్, కాలే యాదయ్య ఉన్నారు. మరోవైపు ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మంత్రి పదవి కోసం తనదైన స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వివేక్ సోదరుడు వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉండగా కుమారుడు పెద్దపల్లి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కొందరు తమ నాయకుడు మంత్రి అయినట్టు పోస్టులు పెడుతూ హోరెత్తిస్తున్నారు. అందులో ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ అభిమానులు ఉండగా ఎవరికి వారు సోషల్ మీడియా వేదికగా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణపైన చర్చ జోరందుకుంది. మరి కాంగ్రెస్ అధిష్టానం మదిలో ఏముందో, ఈసారి ఉగాది పండగ ఎవరికి కలిసి వస్తుందో తెలియాలంటే మరో వారం ఎదురు చూడాల్సిందే. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం జాఫర్ ఖాన్పేట గ్రామంలో ఘనంగా శ్రీకృష్ణ పాండవుల లక్ష్మీదేవి ఉత్సవాలను నిర్వహించారు. ఇందులో భాగంగా వైభవంగా కళ్యాణం జరిపించారు. అనంతరం మహిళలు నెత్తిన బోనాలతో డప్పుచప్పుల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుటుంబాలను చల్లగా చూడాలంటూ అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ముద్రా సంఘం నాయకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంతో పాటు వెన్నంపల్లి, మడిపల్లి, మొట్లపల్లి గ్రామాలలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఆయా కార్యక్రమాలకు ఆయన హాజరై మాట్లాడారు. ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయన్నారు. ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ సబ్బది రాజమల్లు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య పాల్గొన్నారు. ఈ మసీద్ ఆవరణంలో అక్కడక్కడున్నటువంటి మా కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇది ఆనవాయితీగా మేమందరం కూడా కలిసి కట్టుకొని ఒక మత సామరస్యాలకు అతీతంగా అందరం కూడా ఏకీభవించి ఈరోజు ఈ కార్యక్రమంలో అందరం సమానమే అనే ఉద్దేశంతో కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు
అసెంబ్లీ నడుస్తూ ఉంది కాబట్టి వారు ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు. మళ్ళీ తర్వాత రేపటి నుంచి మీ యొక్క పండుగ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు కాబట్టి ఈరోజు పెట్టడం జరిగింది. ముఖ్యంగా శ్రీరాంపూర్ మండలం కానీ మీ మండల ఉన్నటువంటి మసీదులలో మాకు అందినంత వరకు కూడా మాకు వెన్నంటూ ఉండి మా యొక్క శరణగౌడ్ గారు మా యొక్క సంఖ్యలో తక్కువైనా కూడా మేము అందరిలో ఐకమత్యంగా అన్నదమ్ముల వల్లే కలిసి ఉంటూ మమ్మల్ని ప్రేమ అభిప్రాయాలతో మంచి మర్యాదగా మాతో పాటు కలిసిమెలిసి వండుకుంటూ ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందులో మాకు ఇచ్చి మమ్మల్ని చాలా ఆనందపరుస్తూ మాకు ఒక తోడు నీడగా ఉండి మా యొక్క సమస్యల్ని పట్టించుకుంటూ మాతో పాటు కలిసిమెలిసిగా ఉంటున్నారు. వీళ్ళందరికీ ఇక్కడ వచ్చిన అందరికీ బండి సంజయ్ని విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదని బీజేపీ నాయకులు విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షులు మేరుగు అంజాగౌడ్ ఆధ్వర్యంలో వారు మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు కేకే సేన, ఇప్పుడు కేటీఆర్ సేన పేరుతో కొందరు గుర్తింపు లేని వ్యక్తులు చలామణి అవుతున్నారని విమర్శించారు. సేవల పేరిట వెకిలివేషాలు వేసే రాజకీయ పార్టీల వ్యవహారాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మీస సంజీవ్, మండల ప్రధాన కార్యదర్శులు సౌళ్ల క్రాంతికుమార్, బాధ నరేష్, చిట్నేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. పేపర్లలో పడనీకి మాత్రమే ప్రెస్ మీట్లు పెట్టుకుంటారు. ప్రజలలో మీరు ఆదరణ కోల్పోయేది ఎప్పుడో. బండి సంజయ్ అన్న ఇలా గల్లీ నుంచి ఢిల్లీ దాకా పార్టీని తీసుకువెండంటే బండి సంజయ్ అన్న అభిమానులు ఈ తెలంగాణలో గల్లీలో వాడవాడలో ఉన్నారు. అటువంటి నాయకుని పైన ఢిల్లీ నాయకుడు కాదు గల్లీ నాయకుడి స్థాయిలో మాట్లాడుతున్నారంటే ఆయన మాట్లాడిన మాటల్లో నిజం లేదా అని మేము నిరూపించడానికి రెడీ ఉన్నాం. మేము నిరూపిస్తే మీరు ముక్కు నాలుగు రాసేందుకు సిద్ధంగా ఉన్నారని పత్రికా ముఖంగా రాసి ఎందుకు అంత చిన్న చూపు చూస్తారు? ఆయన అంత స్పష్టంగా చెప్పినా కూడా మీ వ్యక్తిగత ప్రోత్సాహం కోసం దానికోసం ఒక కేటీఆర్ సేనాన్ని పెట్టి ఈరోజు మీరు ఒక ఆర్గనైజేషన్ పరంగా చేస్తే నేను మీ ఆర్గనైజేషన్ తప్పుపడలేదు, కానీ అటువంటి వ్యక్తిగత ఆర్గనైజేషన్ పెట్టుకొని ఆ పేరున్న కేటీఆర్ నా పేరు మీద ఎలాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, నా పేరు మీద ఎలాంటి గ్రూపులు ఉన్నాయని చెప్పిండు. మీరు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోవడానికి సిగ్గుపడి ఇంకో పేరు పెట్టుకొని తిరుగుతున్నారు. నిజంగా మీరు బీఆర్ఎస్ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకొని తిరగండి పబ్లిక్లో. మిమ్మల్ని ప్రతిపక్షంగా ప్రజలు గౌరవిస్తారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సూఫీ ఇస్లామిక్ బోర్డు ఆధ్వర్యంలో తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోర్డు ప్రతినిధి తాజ్ మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా సుమారు 200 మంది పేద కుటుంబాలకు తోఫా అందజేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సూఫీ ఇస్లామిక్ బోర్డు ఆర్గనైజేషన్ తరఫున రంజాన్ యొక్క తోఫా సేమియాలు పంచడం జరుగుతుంది. మా యొక్క అబ్బాయి షైజాద్ పేరున ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగినది. ఇందులో ముస్లిం సోదరిమణులకు రంజాన్ తోఫాగా ఒక 200 కిట్లు సేమియా కిట్లు పంచడం జరిగినది. ఈరోజు స్థానిక గాంధీనగర్ నూరానీ మస్జిద్ దగ్గరలో తాజ్ భాయ్ గారి కుమారుడు గత సంవత్సరం రంజాన్లో పరమపదించినారు. వారి స్మారకార్థం మరియు సూఫీ ఇస్లామిక్ బోర్డు జిల్లా అధ్యక్షులు మా తాజ్ గారు కాబట్టి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పేద ముస్లిం కుటుంబాలకు ఈరోజు 200 తోఫా రంజాన్ కానుకగా 200 కిట్లు రంజాన్ తోఫా పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. మండల కేంద్రంలో జరిగిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ను కాంగ్రెస్ సీనియర్ నాయకులు వంగ రామకృష్ణ నిలదీశారు. పార్టీ కష్టకాలంలో పనిచేసిన వారిని కాదని ఉప ఎన్నికలలో పార్టీని మోసం చేసిన వారికి మండల అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నిఖార్సైన కాంగ్రెస్ నాయకులపై సవతి ప్రేమ చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కార్యకర్తల కష్టాన్ని గుర్తించి ఆదుకోవాలని కోరారు. నేను ఈ ఒక్కరిలో మీరు అడిగి వారిని నియమించారంటే మాట్లాడుతుంటే ఇప్పుడు నేను సమస్య కాదు మీటింగ్ అయిపోయినాక మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నా మీటింగ్ అయిపోయినాక మాట్లాడుతున్నా
పెండింగ్ బిల్లులపై పోరాడుతున్న సర్పంచులను ఈ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయడం సరికాదని మాజీ సర్పంచుల జేఏసీ అధ్యక్షుడు దుమ్ము అంజయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మాజీ సర్పంచులను అరెస్టు చేస్తూ రాక్షస ఆనందం పొందుతుందన్నారు. రాబోవు స్థానిక సంస్థల ఎలక్షన్లలో ప్రజలు కాంగ్రెస్ కు తప్పక గుణపాఠం చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో సిరికొండ శ్రీనివాస్, ఏనుగుల శ్రీనివాస్, అశోక్ పాల్గొన్నారు. రాజన్న జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజామున ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టు చేయడం జరిగింది. దీన్ని రాజన్న సిరిసిల్ల తాజా మాజీ సర్పంచుల జేఏసీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ ఈ రాక్షస పాలను అంతం చేయాలని ప్రజలను మరి ప్రజాపతులను కోరుకుంటున్నాను. అలాగే మా పెండింగ్ బిల్లులు కూడా చెల్లించాలి. లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన బుద్ధి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.